ఎలాన్ మస్క్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది టెస్లా కార్, స్పేస్ ఎక్స్ రాకెట్లు, మార్స్ కళలు. కానీ ఇప్పుడు ఊహించండి, ఈ బిలియనర్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. వినగానే షాక్ అయ్యారు కదా. కానీ ఇది సాధారణ రెస్టారెంట్ కాదు. అందుకే ప్రపంచం మొత్తం దీనిపై దృష్టి పెట్టింది. ఈ రెస్టారెంట్ పేరు ఫ్యూచర్ ఈట్స్. ఇక్కడ సర్వ్ చేసే ఆహారం కేవలం మనం ఈరోజు తినేదే కాదు, భవిష్యత్తులో మార్స్లో జీవించే వాళ్ళు తినే ఆహారం కూడా. ఇక్కడ వంట చేసే వాళ్ళు మనుషులు కాదు, రోబోటిక్ చెఫ్స్. మీరు ఆర్డర్ పెట్టగానే కేవలం కొన్ని నిమిషాల్లో ఫుడ్ రెడీ. పైగా మెనూ కూడా ఫిక్స్ కాదు. ఏఐ మీ టేస్ట్ని ట్రాక్ చేసి మీకోసం ప్రత్యేకంగా వంట చేస్తుంది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళినా వారి ఫుడ్స్ వేరు కావచ్చు. అన్నీ ల్యాబ్ గ్రోన్ మీట్, ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి. మొత్తం కిచెన్ 100% సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఇక్కడ బిల్ చెల్లించడానికి డాలర్స్ లేదా రూపాయలు కాదు, డోస్ టోకెన్ లేదా బిట్ కాయిన్ వాడాలి. టేబుల్ మీద ఇంటరాక్టివ్ స్క్రీన్ ఉంటుంది. దాంతో మీరు మెనూ చూడొచ్చు, ఫుడ్ తయారవుతున్న ప్రాసెస్ లైవ్గా కూడా చూడొచ్చు. వెయిటర్ కూడా మనిషి కాదు, ఏఐ రోబో. ఇది మీతో మాట్లాడుతుంది, జోక్స్ కూడా చెబుతుంది. ఎలాన్ మస్క్ ప్లాన్ ప్రకారం ఈ ఫుడ్ సిస్టమ్ భవిష్యత్తులో భూమిపైనే కాదు, మార్స్లో ఉండే స్పేస్ కాలనీల్లో కూడా వాడతారు. అందుకే మీడియా, సెలబ్రిటీలు, టెక్ బిలియనీర్లు అందరూ దీన్ని ఫ్యూచర్ ఫుడ్ ల్యాబ్ అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది కేవలం మస్క్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా, లేక నిజంగా భవిష్యత్తు ఫుడ్ మనం ఇలాగే తింటామా? మీకు అవకాశం వస్తే ఫ్యూచర్ ఈట్స్కి వెళ్ళి ఈ ఫుడ్ ట్రై చేస్తారా? కామెంట్స్లో చెప్పండి.